రామలింగం గారు ఎఫ్ఎంసీ వారికి దేవతల గారు పుస్తకంతో స్వాగతం పలవలసిందిగా కోరుతున్నాను. టి శ్రీనివాసరావు గారు, టి శ్రీనివాస డీసీ రామచంద్ర గారు, రామచంద్రమూర్తి డాక్టర్ ఎస్ ఉషాదేవి గారు సీఎంఓ వారికి కేవీ సుజాత పుష్పరసంతో స్వాగతం పలవలసిందిగా కోరుతున్నామండి. గారికి అత్తప్పారావు గారు వచ్చి అసోసియేషన్ గారికి మీ మెంబర్ గారు వచ్చి పుష్పరసంతో స్వాగతం పలవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శివరామకృష్ణ గారు ఈ జయంతి మహోత్సవాన్ని అధ్యక్షత వస్తున్న శివరామకృష్ణ గారికి గౌరవం హ్యాండ్ చేస్తూ చదివిస్తున్నాం. థ్యాంక్ యూ. శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంతి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంతి ధర్మం శరణం గచ్ఛామి తృతీయంతి సంఘం శరణం గచ్ఛామి తృతీయంతి బుద్ధం శరణం గచ్ఛామి తృతీయంతి ధర్మం శరణం గచ్ఛామి తృతీయంతి సంఘం శరణం గచ్ఛామి. పంచశీలం పానాతిపాత వీరమణి సిక్కాపదం సమాధియామి అదిన్నదాన వీరమణి సిక్కాపదం సమాధియామి కామేషు మిథ్యాచార వీరమణి సిక్కాపదం సమాధియామి మూసా వేద వీరమణి సిక్కాపదం సమాధియామి శూరమేర మజ్జపటాన వీరమణి సిక్కాపదం సమాధియామి. సాధు సాధు సాధు. ఇప్పుడు అంబేద్కర్ చిత్రపటానికి ఆనరబుల్ చైర్పర్సన్ గారు శ్రీమతి కె రోషన్యాప్తి గారు ఐఏఎస్ ఉపాధ్యాయుల దగ్గర పుస్తకాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాం. జై మనం అందరూ కూడా కలపడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఈ ఫంక్షన్ మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విద్యావేత్త, మేధావి, రాజ్యాంగ రూపకర్త, ప్రముఖ విద్యాసారి, దేశభక్తుడు గురించి ప్రపంచం గర్వపడాలి. ఆయన మహాగర్భపాలు. సో ఇది విషయాలు చెప్తున్నాను కదా, ఎందుకు ఏదైనా ఆలోచిస్తే ఒక 3 విషయాలు మనం పరిశీలిద్దాం. విద్యావేత్త, మేధావి, విప్లవకారులు తెలంగాణ చూస్తే విద్యావేత్త ఆయన డిగ్రీ చూస్తే PhD గవర్నమెంట్ MA PhD, తర్వాత BSc లండన్, బార్డర్లో లండన్, LLB
కొలంబియా, ది లిటరేచర్ ఉస్మానియా. ఇన్ని డిగ్రీలు చేసి అంతేకాకుండా ఆయనకి అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలు చదివేవారు, ఏ పుస్తకం ఉండేవారు కాదు. అలాగే అనేక పుస్తకాలు రాశారు, అన్ని సబ్జెక్టులు, ఆస్ట్రోనాలజీ, స్వాతంత్రం, సామాజిక బుక్స్, తర్వాత రాజకీయ బుక్స్, ఆర్థిక శాస్త్ర బుక్స్, పత్రికలు, అలాగే ఉద్దేశం మీద కూడా ఇలా చాలా బుక్స్ రాయడం జరిగింది. ఇలా అందులో చేసేటప్పుడు బ్రిటిష్లో ఒక మ్యూజియంలో పెద్ద లైబ్రరీ ఉంది. అందులో మొదటి పెరిగిన వ్యక్తి ఈయన, చివరిగా వచ్చిన వ్యక్తి కూడా ఈయన. అక్కడ అన్ని బుక్స్ జైలుగా వేదికను అలంకరించిన మన డిప్యూటీ చైర్పర్సన్ మేడం గారికి, అలాగే ఆల్ హిస్టోరిస్ట్ అండ్ సోదరులు అందరికీ నా ముందుగా నా జీవితం తెలియజేస్తున్నానండి. అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక్కోసారి సరిపోదండి. మనకి ఇక్కడ టైం చాలా తక్కువ ఉంది. అనుకున్న టైంకి మనం మీటింగ్ స్టార్ట్ చేయలేకపోయాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మన చైర్మన్ గారు కూడా అనివార్య కారణాల వల్ల ఊళ్ళో లేకపోవడం వల్ల ఈరోజు మీటింగ్స్కి అటెండ్ అవ్వడం జరగలేదు. దాన్ని కూడా మేము చూపిస్తున్నాం. ఎనివే లేట్ అయినా సరే ఇంత గ్యాదరింగ్ మేడం గారి కోసం వెయిట్ చేసి మా పిలుపుల కోసం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆగడానికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అంబేద్కర్ గారు పుట్టే టైంకి భారతదేశంలో పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి. ఏంటంటే అప్పుడు మనువాదంలో ఎక్కువ జరిగేది, మనుస్మృతి ఆచరణలో ఉండేది. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఆ మనుస్మృతిని కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేశారు. కానీ అది ఆ ఫోర్స్ అలాగే ఉంది. మనువాదమే మన నూతన రాజ్యాంగం వచ్చినంత వరకు అది అమల్లో ఉంది. మీకు అందరికీ తెలుసు, మనువాదాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మంటల్లో కాల్చారు. అంటే జనరల్గా చెప్తే ఒక రాజ్యాంగాన్ని, ఒక దేశ రాజ్యాంగాన్ని మంటల్లో కాల్చేంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అందులో ఏముంది, నిర్ణయం ఉంది, అవధేయం ఉంది. అంటే మానవులకు ఉపయోగపడేది ఉందా, మానవులకు ఉపయోగం లేదు ఉందా? మానవునికి ఎవరికి ఉపయోగం లేదు కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టారు, పబ్లిక్గా తగలబెట్టారు. అదే మళ్ళీ భారతదేశానికి రాజ్యాంగం రాసే అవకాశం అంతా కూడా అంబేద్కర్ గారు చేతులు రావడం నిజంగా అంటే 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల ముందు మనువాదాన్ని కాల్చితే 20 సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని రచించే దృఢమైన అవకాశం అంబేద్కర్ గారికి కలగడం నిజంగా ఆయన తీసుకుంటున్న ఈ భారతదేశం తీసుకున్న పుణ్యం. యాక్టివిటీస్ చేశారు. కానీ ఈరోజు మన విశాఖపట్నం అమృత గారికి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్రెడీ 14th ఏప్రిల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఆల్రెడీ జరుపుకున్నప్పటికీ కూడా మనకు ఆయోగ్యంగా ప్రతి సంవత్సరం కూడా మన డిపార్ట్మెంట్, మన హెచ్ఓడి అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం మరి మనకు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. ఈ యొక్క 135వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చైర్పర్సన్ గారు లేకపోయినప్పటికీ కూడా ఈ సందర్భంగా చైర్పర్సన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్ చేసినటువంటి మన ప్రియతమ డిప్యూటీ చైర్పర్సన్ మేడం గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ నమస్కారం అండి. ప్రప్రథమంగా మా తల్లిదండ్రులకు సహకరించిన గౌరవనీయులు చైర్మన్ గారికి మా హృదయపూర్వక తెలుపుకుంటున్నామండి. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి బ్రిటిష్ షెడ్యూల్లో కూడా మన హానబుల్ డిప్యూటీ చైర్పర్సన్ గారు సమయాన్ని కేటాయించి విచ్చేస్తున్న వారికి అలాగే సీఓ గారికి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగిందని ఆయన కూడా విషయం చెప్పారు. వారికి కూడా మా అందరితో అసోసియేషన్ వారికి కూడా నమస్కారం చేస్తూ
ఇప్పుడు సెక్రటరీ గురించి మాట్లాడతాను సార్. నేను ఈ కార్యక్రమం మొదలుకొని పోటీ చెప్పిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన హెచ్ఓడిగా కాకుండా మాలో ఒక అసోసియేషన్ మెంబర్గా ప్రతి విషయాన్ని మాకు సంప్రదించి ఏం కావాలన్నా కూడా మమ్మల్ని అడిగి అన్ని రకాలుగా అడిగినాకంటే ఎక్కువే వారు మాకు సమకూర్చారు. వారికి కూడా ప్రత్యేక అలాగే డైరెక్షన్ ఆర్గనైజ్ చేసిన జగ్గయ్య గారు, సిఎంఈ గారు, మేడం సిఎం గారు, బీసీ గారు, సిఈ గారికి హృదయపూర్వక ఉన్నారండి. నేను ఇప్పుడు ఇటువంటి సమయంలో మనం చూస్తుంటాం. అంబేద్కర్ గారు చేసిందంటే అంబేద్కర్ గురించి అందరూ ప్రసంగిస్తారు, కానీ నేను ఈసారి మాత్రం వారి భార్య రమాబాయి అంబేద్కర్ గారి గురించి విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఆమె 7 ఫిబ్రవరి 1897లో జన్మించారు. ఆమె వివాహం 1906లో అయింది. అప్పటికి ఆమె వయసు 9 సంవత్సరాలు. ఆమె చనిపోయింది 27 మే 1937. అంటే సుమారుగా 37 సంవత్సరాలు జీవించారు ఆమె. కానీ 100 కోట్ల ప్రజలకి ఆమె ఎంతో సహాయం చేశారు. అందుకే అంబేద్కర్ గారు అంటారు, లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దెన్ లాంగ్ అంటారు. ఒక 2 విషయాలు ఆమె గుర్తు చేస్తానండి. అంబేద్కర్ గారు లండన్ చదువుతున్న సమయంలో అంబేద్కర్ గారికి గౌరవ సంస్థలు డబ్బు పంపించరు. అంబేద్కర్ గారు రమాబాయి లెటర్ రాస్తారు, నాకు డబ్బు పంపించమని. అప్పుడు బిడ్డకు అమ్ముకున్న డబ్బులు 17 రూపాయలు మాత్రం ఆమె దగ్గర ఉంటాయి. ఒక బిడ్డకి ఆరోగ్యం బాగోదు, ఆ మొత్తం ఆమె రాస్తారు. అంబేద్కర్ గారు అంటారు, సరే నాకే డబ్బు పంపించని చెప్పేసి అంటారు. ఆ బిడ్డకు కాలంలో అనారోగ్యం పంపిస్తారు. అలాగా ఆయన 4 బిడ్డలు కోరుకుంటారండి. ఒక బిడ్డతో రమేష్, గంగాధర్, ఇందిరా, రాజరత్న, ఒకే ఒక బిడ్డ మిగిలిన ప్రశ్నలు. తర్వాత ఆయన విదేశాలకు వచ్చేటప్పుడు ఒక భూమిలో షిప్ వాటర్లో దిగుతారు. ఆయన రిసీవ్ చేసుకోవడానికి రమాబాయి అంబేద్కర్తో పాటు కొంత నాయకులు వెళ్తారు. రమాబాయి అంబేద్కర్ మన్నుటండు ఒక సాగు ఒప్పుకుంటారు. ఆ సాగు ఏంటంటే గతంలో అంబేద్కర్ గారికి వేసిన సాగు. ఇంటికి వచ్చిన తర్వాత అంబేద్కర్ మన్నుటండు సాగు ఒప్పుకున్నాడంటే, నా జాకెట్ ఇప్పటికే 4 సార్లు కుట్టుకున్నాను, ఇంకా కుట్టుకోవడానికి వీలేదు, అందుకే సాగు ఒప్పుకుని వచ్చి చెప్తారు. సో అందరికీ నమస్కారం, ముగిస్తారు. థ్యాంక్ యూ సార్. ఉమాశ్వర గారు ఎలాగా రమాబాయి గారు హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారో అదే ఆర్గనైజేషన్ IAS గా రావాలి. మేడం గారికి అన్నానందం గారు తల్లిదండ్రులుగా అది పిలవడం కదా ఆ ఆనందం లేదండి. ఆ ఆనందము మేడం గారికి ఎవరు ఇవ్వలేరు. సో అందుకే మన తెలుగు అమ్మాయి, మన విశాఖపట్నం అమ్మాయి, మన మాస్టర్ గారి అమ్మాయి అందరూ కూడా మేడం గారికి గట్టిగా అభినందన చెప్పడంతో పడాలని జనరల్గా మన మేడం గారు IAS డిప్యూటీ చైర్పర్సన్ గారికి వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని చెప్పాల్సిందిగా హృదయపూర్వకంగా థ్యాంక్స్ అండి. నేను ప్రతి ప్రోగ్రాంలోని మన రమణమూర్తి గారి స్పీచ్ గురించి వెయిట్ చేస్తాను. యూ డిడ్ నాట్ డిసప్పాయింట్ టుడే. చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. కానీ సర్ప్రైజ్ మన CMO డాక్టర్ ఉషాదేవి గారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా మాట్లాడారు. మనం ప్రథమంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సంబరాలకి ఇచ్చేసిన HODs, SCST ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ అండ్ ఆల్ ఆఫీస్ బేరర్స్, మై కొలీగ్స్, అందరికీ నమస్కారం. మన రమణమూర్తి గారు అన్నట్టు లాస్ట్కి వచ్చేసరికి ఏదీ మిగలదు. అన్ని పాయింట్స్ అందరూ కవర్ చేసేస్తారు. కానీ నేను ఒకదాని గురించి మాట్లాడదాం అనుకున్నాను, అది లక్కీలీ ఎవరు కవర్ చేయలేదు. అదేంటి అంటే జస్ట్ లైట్ గా మన సెక్రటరీ గారు టచ్ చేశారు. కానీ నేను మొన్న April 14th మనం అప్పుడు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నేను మాట్లాడింది ఒకటే. 1 point was
ఆయన కాల్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, మనం అందరినీ సమానంగా చూడాలి అని. We celebrate Dr. B.R. Ambedkar's birthday in a grand fashion, very grand fashion. But మన డైలీ లైఫ్స్లో అందరినీ సమానంగా చూస్తున్నామా లేదా? We don't do that. నా వరకు that is the most hypocritical thing we do. సమానత్వం పక్కన కూర్చోబెట్టుకోవడము, లేక యూనో అలాంటివి ఏదో పక్కోళ్ళని చూపించడానికి చేయడం అన్న కాదు. సమానం ఇస్ ఈక్వాలిటీ ఇన్ ద రియల్ సెన్స్ ఇస్ దట్. నేను లాస్ట్ టైం ఒక విషయం మాట్లాడాను. మీరు అందరూ పుట్టి డాక్టర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు, వైఫ్ నుంచి ఇచ్చిన సపోర్ట్ ఎవరు మాట్లాడరు, బట్ తక్కువ మాట్లాడతారు, బట్ తక్కువ. మీరు ఆ రోజు ఎందుకంటే ఆ రూమ్లో ఎక్కువ మంది లేడీస్ లేరు, ఈ రోజు ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. ఆ రోజు చెప్పాను, మీరు మీ ఇళ్ళకి వెళ్ళి బాగా చేస్తావా, అడిగినా అడగకపోయినా బాగుంది, బాగున్నా బాగోకపోయినా కూర బాగుంది అని చెప్తే దే ఫీల్ హ్యాపీ. సిమిలర్లీ విమెన్ ఆల్సో, ఇఫ్ యూ అప్రిషియేట్, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఈక్వాలిటీ లేకపోతే వాట్ ఈక్వాలిటీ ఆర్ యూ స్పీకింగ్ అబౌట్? మెయిన్ వెన్ ఇట్ కమ్స్ టు ఆయన చెప్పినవి ఆర్ వి ఫాలోయింగ్? ఇవన్నీ ఫాలో అవుతున్నాం. నంబర్ 1 చదువుకోమన్నారు. ఆయన చదివి ఎంతో మంది చదువుకున్నారు. See again, he has a lot of degrees, but there are a lot of other people also who have degrees. But ఆయన చదువు for generations together జనాలని పైకి లేపుతుంది. ఆయన చదువు ఉపయోగపడుతుంది. మనం చదివిన చదువు మొత్తం మనకు కూడా ఉపయోగపడదు. మన చదువు పక్కోడికి ఉపయోగపడాలి, మన రిసోర్సెస్ పక్కోడికి ఉపయోగపడాలి. హీ టుక్ హిస్ వైఫ్స్ హెల్ప్. చాలా మంది మెన్ కి వైఫ్ ఆర్ లేడీస్ హెల్ప్ తీసుకోవడానికి నామోషి. ఇన్ దోస్ డేస్ హీ టుక్ హిస్ వైఫ్స్ హెల్ప్. చెప్తున్నారు. సో దట్ ఈక్వాలిటీ వీ షుడ్ ప్రాక్టీస్. ఇంకొకటి, సమానత్వం నేను ఇంక పెళ్లి ముందు వరకు పెట్టట్లేదు. అగైన్ ఇట్ విల్ బికమ్ లైక్ కాంట్రవర్సీ. అక్కడ ఇట్ జస్ట్ గోస్ ఆఫ్ ఇన్ టు ది ఎయిర్. మా వాళ్ళే కావాలి, అందులో మా కన్నా ఎక్కువ డబ్బు ఉండాలి, యూనో చాలా. దేర్ ఇస్ ఈక్వాలిటీ. ఆర్ వి ప్రాక్టీసింగ్ ఇట్? వి డోంట్. కానీ వి షుడ్. దట్ ఈస్ మై రిక్వెస్ట్. వి విల్ ట్రై. See, all of us అందరికీ లోటుపాట్లు ఉంటాయి. We should try. The next thing, we should keep on trying. మన చదువుతా ఆయన ఎంతమందిని చదవమని ఆయన కాల్తో చాలా మంది చదివారు. అదే మనం ఫాలో అవుతున్నామా? మనకి ఎంతమంది పిల్లల్ని చదవమని ఎంకరేజ్ చేస్తున్నాం? పుట్టి మన పిల్లల్ని కాదు. మనం రిజర్వేషన్ బెనిఫిట్స్ తీసుకొని ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత ఆ బెనిఫిట్స్ తీసుకోలేకపోయిన వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం? అది మర్చిపోతున్నాం. ఆర్ వి గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్? ఇంకొక 10 మందిని లేపడానికి ట్రై చేస్తున్నామా? సో ఆల్ దీస్ ఆర్ క్వశ్చన్స్ విచ్ వీ షుడ్ ఆస్క్ టు అవర్ సెల్ఫ్స్ అండ్ ఆల్సో ప్రాక్టీస్. మనల్ని దేవుడు దీవించాడు. మనకి డాక్టర్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి కాన్స్టిట్యూషన్ రాశారు కాబట్టి ఇప్పటి వరకు వీఆర్ వన్ కంట్రీ అండ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద బెనిఫిట్స్. కానీ ఆ బెనిఫిట్స్ ని టు హౌ మెనీ పీపుల్ ఆర్ వి డిస్ట్రిబ్యూటింగ్? హౌ మెనీ పీపుల్ ఆర్ వి సపోర్టింగ్ హిస్ మెయిన్ ఐడియల్స్?
how are we implementing in our daily lives? That I request all of us to please contemplate and practice in our daily lives. I have my own mistake, but at least నాకు పిల్లలు చిన్నోళ్ళే కానీ ఐ వోంట్ హ్యావ్ ఎనీ వేరే చేసుకోవాలి వాళ్ళే చేసుకోవాలి ఈ పిల్లల్ని తీసుకురా అండ్ ఈ రోజుల్లో ఇఫ్ దే బ్రింగ్ గర్ల్స్ దట్ ఈస్ ఫైన్ ఎనఫ్ రోజు అసలు బాగా సో దట్ మీన్స్ లెట్ us open our minds. See, we in India we are not nobody is a pure race. Nobody. Everybody keeps thinking that man palana ఊరు ఆ ఊర్లో అక్కడ ఇక్కడ అనేది nobody is a pure race. So let us let go of our ego. Let us improve ourselves. అండ్ మన ఇంప్రూవ్మెంట్ ఉంటే మనకే కాకుండా పక్కోళ్ళకి కూడా డాక్టర్ అంబేద్కర్ గారు చేసినట్టు వీఆర్ నాట్ మిషనరీస్ ఆయన అంతా మనం చేయం బట్ ఆయన పనికి మనం బెనిఫిట్స్ తీసుకుంటున్నాం కాబట్టి వీ షుడ్ ఆల్సో కాంట్రిబ్యూట్ అవర్ బిట్ టు సొసైటీ అండ్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఉమామేశ్వరరావు గారు నాకు ఫోటో పెట్టారు మేడం మీరు లేడీస్ వయసు గురించి ఒకటి మాట్లాడు అందుకే రామబాయి గారి ఫోటో కూడా పెట్టారు అని డైరెక్ట్గా ఉంది అమ్మ 4-5 days సెల్ఫీ దట్ పిక్చర్ అండ్ అందరికీ ఆర్గనైజేషన్ సెక్రటరీ అందరికీ ముఖ్యంగా సెక్రటరీ గారికి మంచి సపోర్ట్ ఇచ్చినందుకు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ అందరూ ఓపిక్గా వన్ థింగ్ ఐ నోటీస్ ఎవరో ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తే జనరలీ పీపుల్ టేక్ కానీ తిరిగి పంపించేశారు దట్ ఈస్ రియల్లీ నైస్ దిస్ ఇస్ అ వెరీ పేషెంట్ గ్యాదరింగ్ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ విశాఖపట్నం పోర్ట్ ఏ ఆర్గనైజేషన్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఎంత ఘనంగా చేయదు నేనైతే చూడలేదు సో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ దిస్ ఫర్ మై ఎంటైర్ లైఫ్ థ్యాంక్ యూ సో ఇప్పుడు హెచ్ఓ గారి చేతుల మీదుగా మేడం గారు డిప్యూటీ చైర్మన్ గారికి ఇచ్చిన మెడిసిన్ సత్కారం సత్కారం అంటే సమాంతరం యాక్చువల్లీ ముందు విన్న స్పీచ్ అన్ని అన్నింటిలోనే ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను మన చైర్మన్ సార్ డాక్టర్ ఎం అంగముత్తు సార్ ఆయన విషెస్ ని అందజేయమని నాకు చెప్పారు అండ్ ఈ ఎక్స్ప్రెస్ రిగ్రెట్ యాక్చువల్లీ రావాల్సింది ఇంత లేట్ అయ్యింది కూడా సార్ గురించి వెయిట్ చేసి అదర్వైజ్ ఈ ప్రోగ్రామ్ అప్పుడే లాస్ట్ వీకే పెట్టుకోవాల్సింది కానీ సార్ వస్తాను అని చెప్పారు కొన్ని కారణాల వల్ల రాకపోవడం వల్ల విషెస్ ఎక్స్టెండ్ చేశారు థ్యాంక్ యూ అలాగే
సభలో నమస్కారం. ప్రధాన ఘటన గుర్తిస్తాం. ముందుగా రాజ్యాంగ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135వ జైన సభకు ఇచ్చేసిన మీ అందరికీ ఆంధ్రడే ముఖ్యంగా అవసరం డిప్యూటీ చైర్పర్సన్ మేడం గారికి మరియు సెక్రటరీ గారికి రెఫరెన్స్ గారికి ఇటువంటి అందరూ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఆప్టిడే సీనియర్ ఆఫీసర్స్ మరియు ఎంప్లాయీస్ వివిధ శాఖ నుంచి అవుట్ స్టాండింగ్ చేసిన మరి ముఖ్యంగా జననాటకంలో వారికి అందరూ కూడా నా యొక్క ప్రేమపూర్వక నమస్సులు. ఆన్ దిస్ అకేషన్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్లీ very much thankful to our chairperson Dr. Anantu IAS sir for his great support for organizing this mega event. ఎంత ఈ మెగా ఈవెంట్ సక్సెస్ అవడానికి కారణం సార్ మనకి ఈ టీంకి మన యొక్క అభివృద్ధికి నిరంతరం లీడర్షిప్ గా ముందుకు తీసుకెళ్తూ ఎలాగా ఈ యొక్క ఉత్సవాన్ని సక్సెస్ అవడానికి ముఖ్య కారణం ఈ సభాముఖి ఆయనకి నా యొక్క ప్రాణపూర్వక వందనాలు చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నో ముఖ్యమైన కారణాల విధి చర్చించుకున్నప్పటికీ ఈ సమయాన్ని మేడం చేస్తున్నాడు. ఇక్కడ మనతో ప్రత్యక్షంగా 1 అవర్ నుండి పాల్పంచుకొని చాలా విషయాల్లో ముఖ్యంగా మేడం గారు అంటే స్పీచ్లో ఈక్వాలిటీ, ఎడ్యుకేషన్, మరి ముఖ్యంగా పే బ్యాక్ టు సొసైటీ దాని గురించి చాలా విస్తృతంగా వివరించారు. ఈ ఎడ్యుకేషన్ లో అంటే ఈ రిజర్వేషన్ లో సవాలు పొందిన వాళ్ళు మన వరకైనా పల్లెల్లో కానీ ఆ యొక్క పొలాలన్న వాటికి ఏమన్నా తోడ్పడుతున్నామన్న విషయంలో మనకి ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. మేడం ఎంతవరకు కూడా ఈ యొక్క పోర్ట్ అథారిటీలో మామూలు కార్యక్రమంగా ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ ఆల్మోస్ట్ ఈ యొక్క సిటీలో కానీ పల్లెల్లో కానీ కేవలం పద్ధతి భాగంగా నేను ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా కొంతవరకు అంటే మా సమయంలో పరిధిలో కొంతవరకు సర్వీస్ చేస్తాం. అలాగే 2020లో ఈ యొక్క మన యొక్క అన్ని విషయాల్లో ఈ పల్లెల్లో కానీ ఈ యొక్క విలేజెస్ లో కానీ చాలా వరకు కూడా సర్దార్ గారు అనే ఒక ఆలోచన ఆయన ఆధ్వర్యంలో చాలా సర్వీస్ చేయడం జరిగింది. అదే కొనసాగించడం కోరడం జరిగింది. అందు గురించి ఏంటంటే ఈ సజెషించడానికి మేడం గారికి సభాముఖం కూడా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారం జరుగుతుంది. అదేవిధంగా డి రమణమూర్తి గారు ఎఫ్ఎన్ శివ గారు అంటే ఏ ఫంక్షన్ లో అయినా సరే సార్ ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొందరు వాళ్ళు కాదు అందరు వాళ్ళు అని చెప్పడం జరిగింది. దానికి విధంగా ఆ యొక్క సబ్జెక్టు మా సీఎంఈ గారు ఈ వేళ చెప్పడం జరిగింది. ఆ రీప్లేస్మెంట్ గా రిజర్వ్ బ్యాంక్ గురించి సార్ చాలా ముఖ్యంగా చెప్పారు. స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రతత్వం ఇవన్నీ కూడా అవసరం చెప్పారు. అందుకు ఆయన కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున నమస్కారం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఈరోజు మహిళల గురించి మన సీఎంఓ గారు ఒకసారి మేడం గారు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒక్క ఇష్యూ ఏంటంటే ఇల్లు కోర్టు దాని కారణంగానే మహిళలకి ఈ యొక్క జెంట్స్ తో సమానంగా హక్కుల గురించి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 4 రైతులని కోర్టు చేయడం జరిగింది మేడం గారు. చాలా సంతోషం. అదే కాకుండా మొత్తం అందరూ కూడా అలా డెవలప్ అయిన చాలా మంది కూడా ఈ రోజు ఈ యొక్క హిందూ కోర్టు బిల్లు ఆ రోజు కానీ
ఇండియాలో కూడా అడ్డంగా మహానుభావుడు ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మహిళ బిల్లు జరగడం జరగలేదు. ఆవిడకు కూడా ఈ యొక్క సభాముఖంగా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫైనల్ గా హెచ్ఓడీస్ అందరూ కూడా ఆ యొక్క హృదయ నమస్కారాలు. డిప్యూటీ హెచ్ఓడీస్, సీనియర్ ఆఫీసర్స్ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, శానిటరీస్ అందరూ కూడా ఆ యొక్క హృదయ నమస్కారాలు తెలుస్తున్నాము. ఫైనల్ గా అందరూ కూడా ఈ 1.5 year నుండి 1.5 నుండి ఈ యొక్క పొందాలు. మరి ముఖ్యంగా ఈ సమానంగా రెస్పెక్ట్ సెక్రటరీస్ అంతా చెప్పడం జరిగింది. ఏప్రిల్ 14 నుంచి సర్వస్వం తానే డే బై డే అందరినీ రిమైండ్ చేస్తూ ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సెక్రటరీ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. ఫైనల్ గా ఈ యొక్క నేను చెప్పడం తప్పదు. ఎస్సీఎస్ అసోసియేషన్ మరియు ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. చాలా చక్కగా ఒక విషయం 2 సీట్లు కలిసి తప్పట్లే కాదు. అదేవిధంగా మన సమస్యలు చాలా ఉండొచ్చు. ఆ సమస్యల్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించడం చాలా కష్టం. దాంట్లో ఈ రోజుల్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలని వాళ్ళందరూ అభినందిస్తున్నాము. ఇలాగే ముందుకు సాగుతారని ఆశిస్తూ మరి ముఖ్యంగా సీఎం గారి అడ్వైజ్ ప్రకారంగా ఈ యొక్క పెన్షన్ అఫీషియల్ గా ఒకే నిర్వహిస్తుంది. ఆ పద్ధతులు తెలంగాణ చెప్పాడు. అది కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఎంతో ఓపికతో ఎంతవరకు కూర్చొని సక్సెస్ చేసిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ఎంతో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.